ఎక్కడో మహానగరాలు ఉన్నత వర్గాల్లో వినిపించే హనీ ట్రాప్ అనే మాట ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచలనం రేపుతోంది. పక్కా ప్లాన్తో ట్రాప్ చేసి ఒక సినిమా సీన్ని తలపించేలా డ్రామాను రక్తి కట్టించి ఆపై దాడి చేసి దోచుకుంటున్న గ్యాంగ్ మూలాలు భయంకరంగా ఉన్నాయి. నిన్నటి వరకు ఇందులో పోలీసుల పాత్ర మాత్రమే ఉందనుకున్నారు. ముఠాకిప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఇక అన్నింటా రగడ రాజుకున్నట్టే ఇక్కడ కూడా రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ను కూడా ఒకరిపై ఒకరు వేసుకుంటూ ఎదుటివారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అసలేంటి హనీ ట్రాప్? ఇందులో ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, సహకరిస్తోంది ఎవరు, రాజకీయ నేతలు, పోలీసుల పాత్ర ఏంటి? తీయటి మాటలతో వలపు వల విసురుతూ ట్రాప్ చేస్తున్న హనీ గ్యాంగ్ లో విషపూరిత ఆలోచనలు, పన్నాగాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంగా వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ పూటకో పేరు బయటకొస్తోంది. సమాజంలో గౌరవంగా జీవిస్తున్న కొందరు ధనికుల్ని లక్ష్యంగా చేసుకుని కొందరు మహిళలను రంగంలోకి దింపే ఫోన్ కాల్స్, చాట్లతో పరిచయం పెంచి నమ్మకం కలిగిస్తారు. తీయటి మాటలతో ఆ వ్యక్తిని ఒక ఇంటికి పిలుస్తారు. అక్కడ మహిళతో ఏకాంతంగా గడపాలని ప్రలోభ పెడతారు. వారు నగ్నంగా మారుతున్న సమయంలో గ్యాంగ్లో మిగిలిన సభ్యులు ఎంట్రీ ఇస్తారు. భర్త, తమ్ముడు, అక్క, బావ, చెల్లెలు, పక్కింటి వాళ్ల పాత్రల్లో ముఠా సభ్యులు ఒక్కసారిగా దూసుకొచ్చి గొడవ సృష్టిస్తారు. అప్పటికే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ మేరకు సీన్లో ఎవరి డ్రామా వారు ప్లే చేస్తారు. నా భార్యతో నువ్వేం చేస్తున్నావంటూ భర్త పాత్రధారుడు దాడికి దిగుతాడు. మా చెల్లెలు జీవితం నాశనం చేశావంటూ అన్న పాత్రధారుడు మంచమ్మాయి జీవితాన్ని నాశనం చేశావంటూ పక్కింటి పాత్రధారులు నటిస్తారు. వీరంతా ఒక్కసారిగా రౌండప్ చేసేసరికి అవతలి వ్యక్తి బెదిరిపోవడం ఖాయం. ఆ తర్వాత బేరం మొదలు పెడతారు. నీ బండారాన్ని మీ కుటుంబానికి చెబుతాం, న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తారు. దీంతో భయపడిన వ్యక్తి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతారు. ఇది సంక్షిప్తంగా హనీ ట్రాప్ వ్యవహారం కదా. గత 9 నెలల నుంచి ఈ దందా గుట్టుచప్పుడుగా సాగింది. అయితే ఈ ముఠాలో అసలైన సూత్రధారి రంగమనాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మకు గ్యాంగ్లోని మహిళలతో విభేదాలు రావడంతో ఇది బయటపడింది. ఈ విషయంలో పోలీసుల పాత్ర ఉండటంతో జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకుని మొత్తం బండారాన్ని బయటపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ హనీ ట్రాప్ లో 5గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 13 లక్షల నగదు, 2 కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో 9 మంది వరకు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిని కూడా అరెస్టు చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ముఠాలో ఎవరి పాత్రలేంటి, వారు ఏం చెయ్యాలి అన్నది ఒక పథకం ప్రకారం ఉంటుంది. ఇందులో రంగమనాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మదే కీలక పాత్ర. ఆ తర్వాత దబ్బర రాజేష్ నాయుడుది సెకండ్ కీ రోల్. డబ్బున్న వ్యక్తులు, వ్యాపారులు, రియల్టర్లను గుర్తించడం, వారి ఫోన్ నంబర్లు సంపాదించి వారిని హనీ ట్రాప్ చేయడం, ఇంకొందరిని పని ఉన్నట్లు ఏకాంతంగా గదికి పిలిపించేలా చేయడం రంగమ్మ ఆధ్వర్యంలోని అమ్మాయిల బృందం పని. వ్యక్తులు వచ్చిన తర్వాత వారిపై దాడి చేసి బట్టలు విప్పించి వీడియోలు తీయడం రాజేష్ పని. అక్కడున్న అమ్మాయి తన భార్య అంటూ రాజేష్ దాడి చేస్తాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వ్యక్తిని చితకబాదుతాడు. ఎంత వయసున్నవారైనా, హోదా కలిగిన వారైనా సరే వాళ్లతో కాళ్లు పట్టించుకుంటాడు. ఆ తర్వాత డీల్ మాట్లాడతారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 9 నెలల్లోనే 10ల సంఖ్యలో వ్యక్తుల్ని ట్రాప్ చేశారు. ఈ ముఠా ప్లాన్ పై అనుమానం వచ్చి మధ్యలోనే డ్రాప్ అయిన వారి సంఖ్య కూడా చాలానే ఉంది. అవకాశం ఉంటే స్పాట్లోనే లక్షలు వసూలు చేస్తారు. లేదంటే వారితో బాండ్లు రాయించుకుంటారు. ఆ తర్వాత వెంటబడి వేధించి మరీ డబ్బులు వసూలు చేస్తారు. ఈ వ్యవహారంలో లేడీ డాన్ రంగమ్మతో పాటు డబ్బు సెటిల్ చేయడంలో సీఐ శ్రీహర్షదే కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు కానిస్టేబుళ్లు పూర్తిగా ఈ ముఠాతో సన్నిహిత సంబంధాలు జరిపినట్లు ఉన్నతాధికారులు నిర్ధారించినట్లుగా సమాచారం. కొందరు అమ్మాయిలను పోలీసులు సైతం లోబర్చుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో మరో 9 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కూడా సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ హనీ ట్రాప్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ముఠాలో అత్యంత కీలకమైన వ్యక్తి రంగమనాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మ. ఆమెది రాప్తాడు మండలం హంపాపురం. ఆమె పలువురు నేతలతో దగ్గరగా ఉంటారు అన్న ప్రచారం ఉంది. ఆమె పలువురు నేతలతో దిగిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇంకోవైపు ముఠాలో బాధితులపై దాడి చేస్తూ భర్త రోల్ ప్లే చేసి డబ్బులు గుంజుతున్న దబ్బర రాజేష్ నాయుడు గత కొన్ని రోజులుగా ఓ పార్టీలో యాక్టివ్ గా ఉన్నట్లు ప్రచారం ఉంది. తాజాగా ఈ ముఠాలో రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ నరేంద్రరెడ్డిది కీలక పాత్ర ఉందన్న వార్తలు బయటకొస్తున్నాయి. ఆయన వైసీపీలో ఉండగా ఉప సర్పంచ్ అయ్యాడు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అయితే హనీ ట్రాప్ లో ఇంకా ఎవరి పాత్ర ఏమిటి అని తేల్చే పనిలో పోలీసులు సీరియస్ గా విచారణ చేస్తున్నారు.